తెలుగు భాషాభిమానులకు స్వాగతం. నేను మీ భాస్కరాచార్య చింతాడ. మనం సరదాగా నేర్చుకుందాం ఛానల్లో శతక పద్యాలు నేర్చుకుంటున్నాం. ఈ శతక పద్యాలు శీర్షికన ఈరోజు మనం సుమతి శతకంలో కొన్ని పద్యాలు నేర్చుకుందాం. ఎప్పటిలాగే పిల్లలు చెప్పడానికి వీలుగా నేను పదానికి కొంత సమయం ఇచ్చి చెప్తాను. పిల్లలు నాతో పాటుగా నన్ను అనుసరిస్తూ పదాలు చెప్తూ పద్యాన్ని నేర్చుకుంటారు. తరువాత పద్యాన్ని పూర్తిగా చదివి పద్యం యొక్క భావాన్ని తెలియజేస్తాను. అయితే మనం విషయంలోకి వెళ్ళే ముందు నా వీడియోలు మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అలాగే లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేస్తారని, అలాగే ఇందులో ఉన్న విషయాన్ని అర్థం చేసుకుని కామెంట్స్ రూపంలో అర్థం కాని విషయాలనైనా అడిగి తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా పద్యం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇచ్చునదే విద్య రణమున జొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులున్ మెచ్చినదే నేర్పు వాదుకు వచ్చినదే కీడు సుమ్ము వసుధను సుమతి. బద్దెన ఈ పద్యంలో ఏం చెప్తున్నాడంటే, ఇచ్చునదే విద్య. విద్య అనేది మనం అందరికీ బోధిస్తూ ఉండాలి. మనకు తెలిసిన విద్యను అందరికీ పంచుతూ ఉండాలి. దాన్నే విద్య అంటారు. అంతేగాని మనకు తెలిసిన విద్యను మనమే దాచుకోకూడదు, మనసులో దాచుకోకూడదు. రణమున జొచ్చినదే మగతనంబు. వీరుడు అనేవాడు యుద్ధంలో తన యొక్క వీరత్వాన్ని ప్రకటించుకుంటూ ఉండాలి. ఎంత వీరుడైనా యుద్ధానికి వెళ్ళకపోతే వాడి వీరత్వం బయటపడదు కదా. సుకవీశ్వరులున్ మెచ్చినది నేర్పు. సుకవీశ్వరులు మంచి విద్యావంతులు, కవీశ్వరులు ఎవరైతే మెచ్చుకుంటారో అలాంటిదే మంచి విద్య. వాదుకు వచ్చినదే కీడు సుమ్ము. వాదనకు దిగితే, ఎవరితోనైనా వాదనకు దిగినట్టయితే అది కీడుని సూచిస్తుంది. కాబట్టి ఎవరితో ఎక్కువగా వాదనకు దిగకూడదు. వసుధను సుమతి. ఇవన్నీ కూడా ఈ భూమి మీద మనం పాటించవలసిన కొన్ని విషయాలు. పద్యం అంతా పూర్తిగా చదువుకుందామా? ఇచ్చునదే విద్య రణమున జొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులన్ మెచ్చినదే నేర్పు వాదుకు వచ్చినదే కీడు సుమ్ము వసుధను సుమతి. ఇప్పుడు ఇంకొక పద్యాన్ని నేర్చుకుందాం. ఉడుముండదే నూరేండ్లును పడియుండదే పేర్మి పాము పది నూరేండ్లున్న మడువున కొక్కెరయుండదే కడునిల పురుషార్థపరుడు కావలె సుమతి. ఈ పద్యంలో బద్దెన చెప్తున్నది ఏమిటంటే, ఉడుముండదే నూరేండ్లును. ఉడుము ఇది బల్లి కంటే పెద్దదిగా, ఇంత పెద్దది ఉంటుంది ఉడుము. మొసలలాగా అంత పెద్దది లేకుండా బల్లి కంటే పెద్దది, ఉడుము అంటే మొసలి కంటే చిన్నది,
అలా ఉంటుంది ఉడుము అనేది. అది 100 ఏళ్ళు బ్రతుకుతుందట. పాము పడియుండదే పేర్మి పాము. పాము ఎన్ని సంవత్సరాలు బ్రతికుంటుందట? 10 ఏండ్లున్న 1000 సంవత్సరాలు బ్రతుకుతుందట పాము. 10 ఏండ్లున్ 1000 సంవత్సరాలు పాము బ్రతుకుతుంది. మడువున కొక్కెరయుండదే. కొక్కెరలు, కొంగలు, మడుగు అంటే చెరువులో, సరస్సులలో అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అక్కడ జీవిస్తూ ఉంటాయి. కడు నెల పురుషార్థపరుడు కావలే సుమతి. ఇలా ఈ భూమి మీద మనిషి అనేవాడు పురుషార్థపరుడు అంటే చతుర్విధ పురుషార్థాలను కలిగిన వాడై మనిషి జీవించాలి. అంతేగాని ఉడుములాగా, పాములాగా, కొక్కెరలాగా మనం జీవించకూడదు అని ఈ పద్యంలో మనకి బద్దెన గారు చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొక పద్యం నేర్చుకుందాం. ఉత్తమ గుణములు నీచునకు ఎత్తెరగున కలుగ నేర్చున్న ఎయ్యడలన్న తానెత్తిచ్చి కరగిపోసిన ఇత్తడి బంగారమగునే ఇలలో సుమతి. ఈ పద్యంలో బద్దెన గారు ఏం చెప్తున్నారంటే, నీచుడు అంటే దుర్గుణములు కలిగిన వాడు, వాడికి ఏ విధంగా మనం ఉత్తమ గుణాలను నేర్పిద్దామన్నా కూడా వాడు నేర్చుకోలేడు. ఉత్తమ గుణములు నీచునకు ఎత్తెరగున కలుగ నేర్చును. ఏ విధంగా వాడికి ఉత్తమ గుణాలు వస్తాయి? దానికి పోలిగ్గా ఏం చెప్తున్నాడంటే, తానెత్తిచ్చి కరగబోసిన ఇత్తడి. ఒక ఇత్తడి ఎంతైతే ఉందో దాని బరువు కంటే దానికంటే రెట్టింపు బరువు ఇత్తడి వేసి కరగబోస్తే ఇత్తడి బంగారంగా మారిపోతుందా? ఎంత ఇత్తడి వేసి కరిగించినా ఇత్తడి ఎప్పుడూ బంగారంగా మారదు. ఇత్తడిగానే ఉంటుంది. ఇత్తడి బంగారమగునే ఇలలో సుమతి. ఇలా నీచునకు ఎంత మంచిగా వాడికి బుద్ధి చెప్దామన్నా ఆ నీచుడుగానే ఉంటాడు తప్ప వాడు ఉత్తముడుగా మారడు అని ఈ పద్యం యొక్క భావం. పద్యాన్ని చదువుకుందాం. ఉత్తమ గుణములు నీచునకెత్తెరుగున కలుగ నేర్చునెయ్యడలన్ తానెత్తిచ్చి కరగబోసిన నిత్తడి బంగారమగునెయ్యలలో సుమతి. మరొక పద్యం నేర్చుకుందాం. ఉదకము ద్రావిడు హయమును మదమునన్న ఉప్పొంగుచుండు మత్తే భంబున్ మొదవు కడనున్న వృషభము చదువని యా నీచు కడకు చనకుర సుమతి. ఈ పద్యంలో బద్దెన ఉదకము ద్రావెడు హయమును. హయము అంటే గుర్రము. గుర్రం నీళ్లు తాగుతునేటప్పుడు దాని దగ్గరికి ఎవరిని రానివ్వదట. వస్తే అది అవతల వాళ్ళ కాళ్ళతో తనడమో లేకపోతే
ఏదో చేస్తుంది. కాబట్టి గుర్రం నీళ్లు తాగుతునేటప్పుడు దాని దగ్గరికి వెళ్ళకూడదు. మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్న, మత్తేభము అంటే ఏనుగు. ఆ ఏనుగు ఎలా ఉంది? మదమెక్కిపోయింది, అది పిచ్చెక్కిపోయింది, అది ఎవరు కనిపిస్తే వాళ్ళని తొక్కి పారేస్తుంది. అలాంటి ఏనుగు దగ్గరికి ఎప్పుడు మనం ధైర్యం చేసి వెళ్ళకూడదు. మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్, మొదవు కడనున్న వృషభము. వృషభము అంటే ఎద్దు. ఆవు దగ్గర ఎద్దు ఉన్నప్పుడు ఆ ఎద్దు దగ్గరికి దాన్ని మనం దూరంగా పంపించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద తిరగబడుతుంది. అందుకే ఎప్పుడు కూడా ఆవు దగ్గర ఉన్న ఎద్దు దగ్గరికి మనం వెళ్ళకూడదు. చదువని యా నీచు కడకు చనకుర సుమతి. చదువు రాని నీచుడు వాడు ఎప్పుడు కూడా వాడికి ఏ పని చేస్తే మంచిది, ఏ పని చేస్తే చెడ్డది అనే విషయాన్ని వాడు గ్రహించలేడు, ఆలోచించలేడు. విచక్షణ జ్ఞానం ఉండదు వాడికి. కాబట్టి అలాంటి చదువు రాని నీచుడి దగ్గరికి మనం వెళ్ళి అవమానం పాలు అవ్వకూడదు. ఆ నీచుడిని ఆ 3 జంతువులు ఏవైతే ఉన్నాయో వాటితో పోల్చాడు. ఎవరు? బద్దెన ఈ పద్యంలో. ఉదకము ద్రావేడు హయమును మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్, మొదవు కడనున్న వృషభము చదువని ఆ నీచుడు. వీళ్ళ దగ్గరికి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు అని ఈ పద్యంలో మనకి బద్దెన చెప్తున్నాడు. పద్యాన్ని పూర్తిగా చదువుకుందామా? ఉదకము ద్రావెడు హయమును మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్, మొదవు కడనున్న వృషభము చదువనియా నీచు కడకు చనకుర సుమతి అని ఈ పద్యాన్ని చదువుకోవాలి. మీకు నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఆ కిందనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. స్వస్తి.